ఈ అంత్య దినాల్లో సంఘము పర్సిక్యూషన్లో వెళ్తుందా? మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ శ్రమలను గురించి, హింసలను గురించి ఏమని రాయబడింది అనేది ఈ సమయంలో మనం చూద్దాం. దానియేలు అంత్య దినాలను గురించి ఒక దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనంలో దేవుని పరిశుద్ధులకు గొప్ప శ్రమ ఏ విధంగా రాబోతుంది అనేది అతను జ్ఞాపకం చేస్తాడనమాట. అంత్య దినాల్లో ఇది జరుగుతుంది, రాబో కాలం ఇది నెరవేరుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఒకసారి మనము దానియేలు గ్రంథము 8వ అధ్యాయము మనం 24వ వచనం నుంచి మనం చూస్తే, అతడు గెలుచును గాని తన స్వబలం వలన గెలవడు, ఆశ్చర్యముగా శత్రువులను నాశనం చేయటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనములను నశింపచేయును. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఇక్కడ చూస్తే పరిశుద్ధ జనమును నశింపచేయును, అదేవిధంగా క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును. ఈరోజు శత్రువు అయినటువంటి సాతాను పరిశుద్ధ జనాన్ని సంహరించాలి అని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మొదటి నుంచి కూడా వాడు చేసిన ప్రయత్నం అది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి సమయంలో రామాలో గొప్ప అంగలార్పు వినబడిందంట. ఆ హెరోదు రాజు ఏం చేశాడండి? 2 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ పిల్లల్లో ఉంటాడు కాబట్టి ఆయనను చంపేస్తే ఇంకా నాకు బాధ ఉండదు అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. దీని వెనక సాతానుడు ఉన్నాడు. ఆయన ఒకవేళ వస్తే ప్రజలందరి పాపముల కొరకు మరణిస్తే ప్రతి ఒక్కరికి విమోచన దొరుకుతుంది అని చెప్పేసి అనుకున్నాడు. ఆ కార్యము చేయాలని చెప్పేసి అట్లా ఆపాడు అనమాట. అదేవిధంగా సంఘము విస్తరిస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాల పర్సిక్యూషన్ జరిగాయి. ఎంతో మందిని సాతానుడు అదేవిధంగా ప్రజలు నశింపజేస్తూ వచ్చారు. ఎంతో మంది అన్యాయంగా తమ రక్తాన్ని ఓడ్చారు. అదేవిధంగా అంత్య దినాల్లో అంటే ఈ దినాల్లో కూడా అనేక దేశాల్లో క్రైస్తవులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. సాతానుడు ప్రజలను చెరపడుతూ ఉన్నాడు, నశింపజేస్తూ ఉన్నాడు. తన పరిశుద్ధ జనంకు విరోధముగా వాడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ చూస్తే తన స్వబలం వలన అతడు గెలవడు కానీ విశేషముగా ఉపాయము కలిగిన వాడు మోసం చేస్తాడని చెప్తున్నాడు అనమాట. ఇంకా మనం చూస్తే క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును. అయితే ఈ రోజుల్లో వాడు సంహారం చేస్తున్నాడు, కానీ దేవుడు రాజాది రాజైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు సాతానుకు సిగ్గు అవమానం తీసుకురాబోతున్నాడు. అంత మాత్రమే కాదు, దైవాధీనం వలన దేవుని బలము వలన వాడిని ఒకరోజు దేవుడు హతము చేస్తాడనేది, వాని యొక్క బలాన్ని అంతా కొట్టివేస్తాడనేది సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు క్రీస్తులో నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి మనం ప్రార్థిద్దాం. తండ్రి, ఈ రోజునైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అంత్య దినాల్లో మేము ఉంటుండగా సంఘం మీద పర్సిక్యూషన్ వస్తూ ఉంది. మరి విశేషంగా అపవాది తండ్రి వాడు తన సంఘమును తను బాధిస్తూ ఉన్నాడయ్యా. ఈ రోజు తను ఎవడెవడైతే బాధిస్తూ ఉన్నాడో వాడిని సంఘముల పాదం కిందకి తీసుకురండి. సమాధానకర్తయ్యకు దేవుడే తండ్రి శీఘ్రంగా సాతానుని మీ పాదం కింద చితక తొక్కించును అన్నారు. అటు వాగ్దానం నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.